మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మేము ఆ సదుపాయాలు కల్పిస్తాం, ఈ సదుపాయాలు కల్పిస్తాం, ఆ కండిషన్స్ ఈ కండిషన్స్ పెట్టైనా సరే కొన్ని సదుపాయాలను అయితే మనం ప్రజలకు కల్పిస్తామని అంటున్నారు. వాళ్ళల్లో కొంతమంది మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం అయితే లేడీస్ కి ఫ్రీ బస్సెస్ సర్వీస్ అయితే అందిస్తామని అంటున్నారు. మరి దాని గురించి ప్రజలలో ఏ అభిప్రాయం ఉందో అలా మాటల్లోనే తెలుసుకుందాం. గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్ పెడతానంటుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటమ్మా, కొంతమంది కింద ఉంటారు, కొంతమంది బస్సులో ఉంటారు. లేడీస్ సంగతి ఎట్టుంటుందో మీకు తెలుసు కదరా. అదేదో బస్ కిరాయిలే కొంచెం తక్కువ చేసి బస్సులు పెడితే ఇబ్బంది లేదు, కానీ ఫ్రీ బస్ అంటే చాలా కష్టం వెళ్ళాలంటే. ఎందుకు అందరూ మాకు ఫ్రీ బస్ పెడుతున్నారు, హ్యాపీగా మేము అటు ఇటు బాగా తిరిగొచ్చు చెయ్యొచ్చు అని అంటున్నారు కదా. అదేదో జాబులు చేసేటోళ్ళకో రోజు చేసేటోళ్ళకో కుదురుద్దమ్మా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు రావాలనుకో ఎప్పుడన్నా ఒకసారి వస్తాం, మేము కింద ఉంటాం, వాళ్ళు బస్సులో ఉంటారు. దాని వల్ల నెట్టుకోవడమే గానీ యూజ్ అయితే ఉండదు అని కొట్లాట కూడా జరిగిద్ది లేడీస్ కి తప్పకుండా. మరి మా పల్లెటూర్లు కదా, చాలా ఇబ్బందిగానే కొట్లాడుకోవాల్సిందే ఫ్రీగా బస్సు పెడితే. అదేంది అందరు ఎక్కి ఎందుకు కొట్లాడుకుంటారు? మీరు అందరు హ్యాపీగా వెళ్ళొచ్చు కదా డబ్బులు లేకుండా. డబ్బు లేకుండా వెళ్ళొచ్చమ్మా. ఎంతో మంది హ్యాపీ లేకుండా ఎంతో మంది ఎక్కితే కీ లేకుండా ఉంటే ఎట్ట ఎక్కుతారు? మడసంగా కీ ఉంటే ఎక్కుతారు, కీ లేకుండా ఒకరికొకరు ఉత్తుకొని ఆడెక్కగలుగుతారు. అది కీ పెట్టి సైన్యం ఎక్కిస్తే బాగా ఎక్కిపోతారు. ఇంక నలుగురు వచ్చి ఆడ తొక్కొని ఒత్తుకొని పోవాలంటే ఆడబాగలుగుతాం చెప్పు. అదే మా బాధ. అంతేగాని నాకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆనందం ఏం లేదు పెద్దగా అంటావు. అంతేనమ్మా. ఒక్క మాటలో తేల్చి చెప్పేసింది. ఏదైనా ఒక రూల్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉంటే క్యూ పెడితే దాని వార పెట్టి ఇది చేసినా బాగుంటుంది. కానీ అంతేగాని ఎలా అంటే అలాగా ఫ్రీ బస్సెస్ పెట్టాం కదా, మెయింటెనెన్స్ లేకుండా చేస్తే మేమైనా ఇబ్బంది పడాల్సిందే. దానివల్ల మాకైతే పెద్దగా ఆనందం లేదు అని చెప్పేసి అయితే మరి ఆ మేడం అంటున్నారు. చూద్దాం ఇంకా అందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో. అన్న అబద్ధాలని ఎట్టంటున్నావు అన్న, ఇంకా నిర్ణయానికి రాలేదు కదా. అందుకని ఓట్లు కూడా చాలా మంది అబద్ధాలు చెప్పబోయి ఈ ఫ్రీ బస్సెస్ పెట్టే మాట అబద్ధం అంటారా? అబద్ధమే. తెలంగాణ ఏం జరుగుతుంది రేపు వచ్చే నెలలో అది ఆ బస్సు కూడా కొనదు. తెలంగాణలో పెట్టారు కదన్నా ఫ్రీ బస్సెస్. పెట్టారు, అది చివరికి జరిగేదనా. ఉత్తామీలు ఎందుకు ఇచ్చి లాభమే ఉంది, జరిగే హామీలు ఇచ్చినా అది ఎవరైనా నమ్ముతారు, కానీ ఉత్తామీలు ఎవరు నమ్ముతారు చెప్పు. సరే, ఒకవేళ ఫ్రీ బస్సెస్ పెడితే నువ్వు ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొంటావా, లేకపోతే ఫ్రీ బస్సెస్ బదులు ఇంకేదన్నా గవర్నమెంట్ హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటావా? ఫ్రీ బస్ అంటే మామూలుగా అంటే పనులు లేకుండా మన వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు అదే పనులు పోతారా? ఎవరన్నా ఊరికైనా డ్యూటీలో పోటీలు ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే వాళ్ళు బస్సులో పోతారు, కానీ మాకే పని వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ముందు ఆటో వాళ్ళు తిడతారు కంపల్సరీగా. మరి అయితే ఇప్పుడు మీరు ఏదన్నా సలహా ఇవ్వగలుగుతారా? ఫ్రీ బస్సెస్ బదులు ఇంకేదన్నా పెట్టండి అని చెప్పి మీరైతే ఏ సలహా ఇస్తారు? పర్వాలేదు, కానీ ఎందుకు అనవసరం పళ్ళు. ఇప్పుడు తెలంగాణ పెట్టి ఏం చేస్తున్నారు? ఆటోలో మొత్తం సర్పంచ్ తిడతారు. నేను నిజం మొన్నే పోయొచ్చా. ఎందుకు చూడండి, అనవసరం పళ్ళు పెట్టి ఒక్కడ ఇప్పుడు ఈయన పెట్టి తెలంగాణ చెప్పింది ఒక్క పని కూడా జరగదు. అది జరగని పనులే చెప్పింది, జరిగే పనులు ఒకటి చెప్పాల. అందుకే ఆ మాటలని ఆ మేనిఫెస్టో అయిపోయినా కానీ కొన్ని ఓట్లను పడేయాము. ఆ మేనిఫెస్టో పెట్టి ఆ ఓట్లు కూడా పడలేదని నా దృష్టి. థ్యాంక్ యూ అన్న. చదువుకొని ఉద్యోగాలు లేక ఎంబీబీఎడ్ చేశారు, ఉద్యోగాలు లేదు. ఇప్పుడు ఒక అబ్బాయి చదువుకుంటే చిన్న జాబ్ ఉంటే పిల్లనిస్తామంటుంది, పిల్లనిచ్చేవాళ్ళు కూడా పిల్లని ఈ చిన్నది ఉంటే ఇస్తారంట ఎవరైనా కానీ. ఆ రకంగా మేము ఉద్యోగాలు లేక అల్లాడుతాను, ఆ ఉద్యోగాలు ఇప్పియండి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే లేడీస్ కి ఫ్రీ బస్సెస్ ఇస్తానంటుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికి నమస్కారం అండి. ఫ్రీ బస్ అనేది తెలంగాణలో ఆల్రెడీ చేస్తున్నారు, కానీ ఆటోలు వాళ్ళకి ఏమీ లేదు. ఫ్రీ బస్సుల వల్ల చాలా మంది కూడా బాగుంది, కొంతమందికి బాగలేదు. బ్రతుకు తెరువు లేకుండా పోయింది ఫ్రీ బస్ వల్ల. కానీ అదే పొజిషన్ మన ఈ ఏరియాలో కూడా వస్తే సేమ్ అక్కడున్న ప్రాబ్లం ఇక్కడ కూడా క్రియేట్ అవుతుంది కదా. మరి మీకు ఎటువంటి ఆనందంగా లేదా ఫ్రీ బస్సెస్ పెడుతున్నారు అని? లేడీస్ కి అయితే హ్యాపీనే, కానీ ఆటో వాళ్ళు నడుపుకునే వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్నారు కదా మేడం, మరి వాళ్ళు బ్రతుకు తెరువు కూడా ఆలోచించాలి కదా. ఒకవేళ ఫ్రీ బస్ పెడితే ఈ ఆటోలు నడుపుకునే వాళ్ళు, ఈ వెహికల్స్ ఉండే వాళ్ళు మాత్రాన్ని వాళ్ళకి కూడా ఏదైనా ఒక అవకాశం కల్పించి ఏదో ఒక సదుపాయం, ఏదో ఒక పథకాలు పెట్టి వాళ్ళకి ఏదో ఒకటి చూపించి ఈ ఫ్రీ బస్ అనేది పెడితే బాగుంటుంది. తెలంగాణలో ఉన్నట్టుగా మన దగ్గర కూడా ఉండకూడదు. అక్కడ ఫ్యామిలీస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అల్లాడిపోతున్నారు. అలాంటి సమస్య మన ఏపీలో మాత్రం ఉండకూడదు. కొంతమంది మేము ఎంక్వైరీ చేసినంత వరకు పబ్లిక్ ఏమంటున్నారంటే ఫ్రీ బస్సెస్ కన్నా కూడా మాకు ఛార్జీలు తగ్గిస్తే బాగుండు గవర్నమెంట్, ఇవంతా మాకు వద్దు అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? ఛార్జీలు తగ్గిస్తే ఎట్లా జరుగుతుంది మేడం? అవన్నీ ఒట్టి మాటలే. గతంలో తగ్గినాయా? ఒక 5 సంవత్సరాలు వచ్చాయి, ఏమి రేట్ పథకాలు అయితే బాగానే ఉన్నాయి, కానీ ప్రతి దానికి ఛార్జీలు. మార్కెట్ కాడ నుంచి, కిరాణా కొట్టు కాడ నుంచి
బట్టల షాప్ కాడ నుంచి బస్ ఛార్జీ కాక ఏదైనా సరే ప్రతిదాని ఛార్జీలే పెరుగుతాయి. అలా పెరిగితేనే ఈ పథకాలన్నీ రాగలిగేది. ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నిండా ఒక ముద్ద తినాలి అంటే ఛార్జీలన్నీ పెరగాలి. అంతే అంటారు అయితే? అంతే మేడం, ఇదే మేడం నిజము. దీని ద్వారా మీరు గవర్నమెంట్ కి ఏదన్నా సలహా ఇవ్వాలని అనుకుంటున్నారా మీ ప్రాబ్లం గురించి? నాకైతే ఈ జగన్ ప్రభుత్వంలో ఒకటలే అమ్మఒడి వచ్చిందండి. పాప 9th లో ఉన్నప్పుడు మాత్రమే ఒక్కసారి వచ్చింది. నేను వచ్చేసి రెంట్కుంటున్నాను, నాకు సొంత ఇల్లు కూడా లేదు. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి వచ్చినట్టు కరెంటు బిల్లు నాకు 4 2 3 ఉంటున్నారు కదండి. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి అది కారణంగా చూపించి మాకు ఏ పథకాలు లేవండి. నా వరకు మాత్రం నేను ఒంటరి మహిళ, నేను హస్బెండ్, నేను నా పిల్లలు, నేను సొంతగానే నా వర్క్ నేను చేసుకుంటూ వస్తున్నాను. నాకంటూ మాత్రం ఎలాంటి హెల్ప్ అయితే లేదు. కానీ నాకు జరగకపోయినా పర్వాలేదు, నా తోటి మహిళలకు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ జగన్ అన్న. అందుకు మాత్రం మేము మాత్రం జగన్ అన్న వస్తేనే మాకు బాగుంటది అనుకోండి. ఇప్పుడు జరగకపోయినా నెక్స్ట్ టైం జరుగుతుందేమో అని ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వాళ్ళు టయానికి ఇంటి దగ్గర ఉండరు, ఫ్రీ బస్సులకి ఇంట్లో వంట వాక చేయరు, పిల్లల్ని కేర్ చేసుకోవడానికి టైం తక్కువ ఉంటది. ఏదైనా బస్సులు లేదనుకో ఫైనాన్స్ తో పోవాలంటే కొంచెం ఆలోచిస్తారు, ఇంట్లో రూపాయి విలువ తెలుసుకుంటారు అనే ఆలోచన. అంతేగాని నాకు ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల నాకేం అనిపించట్లేదు అంటారు. కాదు, ఇప్పుడు మీకు 100 రూపాయలు ఫ్రీగా ఇస్తుంటే మీకు లాభమా నష్టమా? ఛార్జీ పెట్టైనా ఇదివరకు మా ఊరికి 15 రూపాయలు ఛార్జీ, ఇప్పుడు 30 రూపాయలు చేశారు ఛార్జీని. అదేదో ఇంకో 10 తగ్గించాను, 20 రూపాయలు పెట్టి ఇదివరకు 8 ట్రిప్లో 9 ట్రిప్లో ఉండేది బస్సు. ఆ 8 ట్రిప్పులు బస్సు తిప్పమండి 20 రూపాయలు ఛార్జీ తీసుకుని అజ్జాలు ఫ్రీ వల్ల ఇంకా అది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మంచిదే కదంటమ్మా, మేము కూడా అందరం సంతోషంగానే ఎక్కుతాము. కానీ ఆడోళ్ళకే పెట్టేది, మగోళ్ళకి కాదుగా. మగవాళ్ళే ఆడవాళ్ళే వస్తారు పని కావాలంటే, ఇబ్బంది ఏం లేదు, పెట్టాలా మంచిదే. రాకపోతే మనం ఏం చేసేది? తెలంగాణ పెట్టింది కదా, వస్తే మీకు మంచిదే, మాకేం లేదు. కరెక్ట్, అందరికి మంచిదేలే. మంచిదే, ఫ్రీగా బస్సులు పెడితే మాకేం ఇబ్బంది లేదు, మా ఆడోళ్ళని పంపిస్తామంటాం. అందరికి ఇబ్బంది లేదు, మాకు కూడా ఇబ్బంది లేదు. చిన్న చిల్లర సరుకు బల్ల సరుకు అయితే వాళ్ళే వస్తారు. వాళ్ళకి బ్యాంకీలలో బాగా ఖాతాలు ఉన్నాయి, ఎక్కువగా వాళ్ళే నడవడే గ్రూపులు కూడా వాళ్ళే కదంటామా, విధాల వాళ్ళే మాకు పనికి వస్తున్నారు. లేడీసే బాగానే ఉంటది, పెట్టండి. గవర్నమెంట్ చెప్తున్నా అయితే పెట్టేసేమని. పెట్టమని చెప్పు, ఇంకిబ్బంది లేదు. ఆ చంద్రబాబు వస్తే పెడతాడు, ఆయన బాగుండు, ఆయన ఏం చేస్తాడు విజయానా. ఓకే తాత, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తెలంగాణలో చూస్తున్నాం కదా, ఇంకా దాని వల్ల ఇల్లు కూడా రోడ్డు మీద పడతారు. దానికి ఇంకా కిస్తీలు కట్టే వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంకా వాళ్ళంతా రోడ్డు మీద పడ్డట్టేవాగా. ఇంకా అది కాకుండా దానికి ఇంకో పథకం పెట్టాలి, దానికి ఏదైనా మారిస్తే బాగుంటది. ఆటో వాళ్ళు కూడా చాలా మంది చూసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కాస్త ఫ్రీ అవుతారు. లేదంటే ఆటో వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీద పడ్డట్టే. ఇంకా కిస్తీలు కట్టే వాళ్ళు ఉన్నారు, తెచ్చుకొని తినే వాళ్ళు ఉన్నారు, నెలకి 10,000 12,000 కిస్తీలు కట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అన్ని స్కూల్ ఫీజులు కానీ అన్ని చూసేది ఆటో వాళ్ళ మీదే కదా. ఇలా బతికే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, రెంట్లు కట్టేవాళ్ళు, కొంతమంది ఆటోలు రెంట్కి కట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అందరు రోడ్డు మీద పడ్డట్టే. ఇంకా అటు అనుకుంటే జగన్ ఇది 10,000 వేయాలి, ఇంకా అటు నెలకు 10,000 ఆటోలకు వేస్తే కిస్తీలు కట్టుకొని వచ్చిన కాడికి తోలుకుంటుంటారు. ఇంకా అంతేగా. ఇలా ఫ్రీ బస్సులు పెట్టే పని అయితే మాకు కూడా నెలకి ఏదో ఒక విధంగా సహాయం చేయండి, అప్పుడు మేము దానికి అంగీకరిస్తాము. అంతేకాని ఇలా ఫ్రీ బస్సులు పెట్టేటి మా పొట్టకూటికైతే మీరు అన్యాయం చేయొద్దని చెప్పి మరి మన ఆటో అన్న వాళ్ళు అయితే అని అంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుందో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సెమెన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధన్తో నేను మీ సుకన్య.